లావు తగ్గాలంటే ముందు గంట ఎక్సర్సైజ్ ఏదో ఒకటి నీ ఇష్టం వచ్చింది చేయాలి. కనీసం నడక తిండి తగ్గించాలి. రెండోది నేనేమి తింటున్నా అంటారు. కరెక్టే, నువ్వు ఎక్కువేం తింటం లేదు కానీ నువ్వు తినేదే నీకు ఎక్కువ, అది అర్థం. ఇప్పుడు ఏమి తింటున్నావో సగం చేయదాన్ని. ఒకటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే మెథడ్ ఉంది. నువ్వు ఏమన్నా తిను, ఒక 8 గంటలు తిను, 16 గంటలు వదిలే, ఇంకేం తినకూడదు 16 గంటలు. నెల లోపల 5 కిలోలు తగ్గిపోతావు. ఒక మెథడ్ అది. రైస్ తీసిపడే నీ లిస్టులోంచి, ఇంకేమన్నా తినుకో, నెలకు 2 కిలోలు తగ్గిపోతావు. రైస్ తొలగిస్తే తగ్గిపోతావు. రైస్ మోస్ట్ డేంజరస్ థింగ్ మన లైఫ్లో. నేను చెప్పడం భలే సులభమై, ఆచరించోడికి మహా కష్టం. ప్రాబ్లం అంతా అదే. చెప్పడానికి ఏముంది, వీరమాచరి అని చెప్తారు, కాదరబల్లి చెప్తారు, పుల్లయ్య చెప్తారు, ఎల్లయ్య చెప్తారు. ఆచరించడానికి సాగు అవుతుంది. ఎందుకు వీరమాచరి అని అట్రాక్టివ్గా ఉంటుందంటే, ఒక నెల చేయి చాలు, తర్వాత నువ్వు చేయకపోయినా బాగుంటావు అంటాడు. అది అబద్ధం. అట్రాక్ట్ అవుతారు. నెల పల్లబిగుని చేస్తాం, శరీరం ఒప్పుకోదు. అది చేస్తే నువ్వు 6 రోజులు తిండి మానేయి, 7వ రోజు ఒక్కసారి కేటు తెరిచినట్టు అయిపోయింది, 6 రోజులు లేచిపోతుంది. అట్లా ఉంటుంది. మానడం కష్టం. డిసిప్లిన్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనమే క్రియేట్ చేసుకోవాలి. కొంత స్పెసిఫిక్ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని చూడాలి. ఇప్పుడు మీరన్న ఒబేసిటీ ఎట్లా పోవాలా, షుగర్ ఎట్లా కంట్రోల్ చేయాలా, బీపీ ఎట్లా కంట్రోల్ చేయాలి, టెన్షన్ లేకుండా బతికేది ఎట్లా, ఇవన్నీ విడివిడి సబ్జెక్టులు. మీకున్న సమయాన్ని బట్టి, నాకున్న సమయాన్ని బట్టి నేను స్పేర్ చేయగలను.